సినిమా రిలీజ్కి ఇంకా గట్టిగా లెక్కేస్తే 2 రోజులు కూడా లేదు. ఈ రోజేమో జనవరి 6th అనమాట. రేపు 7th, ఎల్లుండి 8th నైట్ ప్రీమియర్స్తో ఈ సినిమా అయితే మన ఇండియాలో అయితే రిలీజ్ అయింది. కనీసం 2 రోజుల ముందు కూడా ఇంకా మన ఇండియాలో రాజేసాబ్ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. పోనీ మన ఏపీ తెలంగాణలో అంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ రాజేసాబ్ సినిమా చూస్తే పాన్ ఇండియా సినిమా అనమాట. కనీసం నార్త్లో కూడా ఇంకా అడ్వాన్స్ సేల్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటే ఓవర్సీస్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఓవర్సీస్ మార్కెట్లో ఎప్పుడో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ సేల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఆల్రెడీ యూఎస్ఏ ప్రీ సేల్స్లో ఎంత ఉందంటే 600K ప్లస్ అయితే మన రాజేసాబ్ సినిమా అడ్వాన్స్ సేల్స్ అయితే చేసింది. కానీ స్టిల్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 2 రోజులు అయితే ఉంది కదా. ఇంకా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్కి ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ అయితే వెళ్ళలేదనమాట. ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే వాళ్ళకైతే రీచ్ అయితే అయింది. ఇది చాలా దారుణం అని నేనైతే చెప్తాను. సినిమా రిలీజ్కి ఇంకా 48 గంటలు కూడా లేదు, ఇంకా ఫుల్ కంటెంట్ పంపలేదంటే అది ఖచ్చితంగా మరి టెక్నికల్ ఇష్యూ ఏమైనా వచ్చిందా లేకపోతే లేజినెస్సా అనేది మనం అయితే అనుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమెరికాలో కొన్ని ప్రైమ్ లొకేషన్స్ అయితే ఉంటాయి అనమాట. మెయిన్గా ఏఎంసీ చైన్ అని ఒక చైన్ అయితే ఉంటుంది. వాళ్ళు ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఒక సినిమా యొక్క ఫుల్ కంటెంట్ వాళ్ళకి రీచ్ అయిద్దో అప్పుడే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేస్తారు. ఫస్ట్ హాఫ్ మాత్రమే రీచ్ అవటం వల్ల ఏఎంసీ చైన్ అయితే యుఎస్ఏలో అయితే అసలు ఓపెనే కాలేదు. ఇంకా చాలా ప్రైమ్ లొకేషన్స్లో షోలు అయితే ఓపెన్ కాలేదు. ఈరోజు రాత్రికి కానీ లేకపోతే రేపు పొద్దునకి కానీ సెకండ్ హాఫ్ కంటెంట్ అయితే అమెరికాకి అయితే రీచ్ అయిద్దంట. కాబట్టి యుఎస్ఏ ప్రీ సేల్స్లో బిగ్ జంప్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంక ఇది పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ బుకింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే తెలుసు కదా. ఎప్పుడైతే గవర్నమెంట్స్ నుంచి టికెట్ రేట్స్ పెంచుకోండి, అలాగే ప్రీమియర్ షోలు వేసుకోండి, దీనికి ఎంత రేటు పెట్టుకోండి అనే జీవో రిలీజ్ అయిన తర్వాత మన ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జీవో ఏదైతే ఉందో అది ఈరోజు నైట్ కానీ రేపు పొద్దున కానీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. తెలంగాణకి సంబంధించిన జీవో మాత్రం రేపు నైట్ కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అసలు తెలంగాణలో ప్రీమియర్స్ వేయనిస్తారా లేదా, స్పెషల్ షోలు వేయనిస్తారా లేదనేది ఇంకా డౌట్ అనమాట. కానీ మన ఆంధ్రాలో మాత్రం ప్రీమియర్స్ ఖచ్చితంగా ఉంటే జనవరి 8th నైట్ 9 PM అయితే ప్రీమియర్స్ అయితే ఉంటాయి. ఆ టికెట్ రేట్ అయితే ఫ్లాట్ 800 పెడతామని అయితే అంటున్నారు. మరి 800 పెడతారా లేకపోతే 1000 పెడతారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ముందు ఆ ప్రీమియర్ షోలు టికెట్లు ఓపెన్ అయిన తర్వాత మిగతా షోలు అయితే ఓపెన్ అవుతాయి. మెయిన్ టికెటింగ్ పార్ట్నర్ ఎవరంటే బుక్ మై షో కాదు, డిస్టిక్ అనమాట. డిస్టిక్ యాప్ని అయితే అందరూ ఎక్కించుకోండి. అలాగే రాజేసాబ్ సినిమాకి ఇంట్రెస్ట్ అయితే కొట్టండి. దాంట్లో రిమైండ్ మీయో ఏదో ఉంటుంది, బుక్ మై షో లాగా ఇంట్రెస్ట్ అని ఉండదు. కాబట్టి వన్స్ జీవో వచ్చిన తర్వాత మన ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఫస్ట్ ప్రీమియర్ షోలు అయితే ఓపెన్ అవుతాయి. ప్రీమియర్ షోలు ఓపెన్ అయిన తర్వాత జనవరి 9th మార్నింగ్ షోస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి ఒక్కొక్కటి ఓపెన్ అవుతాయి అనమాట. ఈరోజు రాత్రి నుంచి కానీ రేపు పొద్దున్న నుంచి కానీ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి మన ఏపీలో. కానీ తెలంగాణ అయితే టైం అయితే పట్టిద్ది. తెలంగాణలో ఖచ్చితంగా రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి పొద్దున కానీ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇంకా మన ఏపీ గురించి పక్కన పెడితే నైజాం ఏరియాలో మన ప్రభాస్ గారు చాలా స్ట్రాంగ్ అనమాట. కాబట్టి వీలైనంత త్వరగా నైజాం ఏరియా గవర్నమెంట్ నుంచి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి జీవో అయితే రావాలి. అదేవిధంగా బుకింగ్స్ అయితే ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. ఫ్యాన్స్ అయితే కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. జీవో అయితే మ్యాక్సిమం మన ఏపీ జీవోనే ముందు వస్తే దాని తర్వాత తెలంగాణ స్టేట్ జీవో అయితే తర్వాత అయితే వస్తుంది అనమాట. వన్స్ ఆ జీవో రాగానే నేనైతే కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను, ఒకసారి అయితే చెక్ చేసుకుంటా అయితే ఉండండి. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.